కుబేరా ఏ ఫిలిం బై శేఖర్ కమల గారు విత్ పవర్ యాక్టర్ ధనుష్ గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు అండ్ మన రష్మిక మందన గారిని మెయిన్ లీడ్ రోల్స్గా యాక్ట్ చేశారండి. అండ్ ఈ మూవీ అయితే మనకి జూన్ 20th అయితే రిలీజ్ అయిపోవడానికి రెడీ అయిపోయింది. అండ్ అలాంటి మూవీ నుంచి వచ్చిన కంటెంట్స్ ఏంటి అండ్ వచ్చిన కంటెంట్ ఎలా ఉంది అండ్ నా హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఆ ట్రైలర్ రివ్యూ మొత్తం మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. స్టార్ట్ చేసే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కానీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా స్టార్ట్ చేద్దామా. అండ్ ప్రెజెంట్ నేను చాలా వెయిట్ చేసే మూవీస్లోని ఒక మూవీ ఏదైనా ఉందంటే అది కుబేరా మూవీ అండి. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ మాత్రం మొత్తం చాలా సాలిడ్గా ఉందనుకోండి ఇప్పటివరకు అయితే. అండ్ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు సింపుల్ స్టోరీ ఉంటుంది, ఫీల్ గుడ్ మూవీ అలా అనుకున్నాను. కానీ కంటెంట్ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి అనుకోండి. మన ధనుష్ గారు బెగ్గర్ లుక్ అండ్ నాగార్జున గారి లుక్ అండ్ ఈ మూవీ గ్లిమ్స్ మాత్రం బాగా అనిపించిందండి. అండ్ ఆ తర్వాత ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ చేశారు కదా మ్యాన్, ఆ మ్యూజిక్ బీట్లు వదిలారండి. రాక్ స్టార్ డిఎస్పీ ఇస్ బ్యాక్ అని అయితే అనిపించింది. ఆఫ్టర్ తండెల్ ఈ మ్యూజిక్ అయితే వచ్చింది, చాలా బాగా అనిపించిందండి. ఆ మ్యూజిక్ కానీ ఆ ట్రాన్స్ కానీ ఎక్సలెంట్ అంతే ఒక్క మాటలో చెప్పాలంటే. అండ్ దానికన్నా ముందు పోయిరా పోయిరా సాంగ్ అయితే వచ్చిందండి. ఆ మ్యూజిక్ కంటెంట్ మాత్రం చాలా బాగుంది. దాని నుంచి రైజింగ్ అలా స్టార్ట్ అయిందండి. అది మూవీ స్టాండర్డ్స్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందండి హైప్లో మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చిన మనకి కాదా అనే సాంగ్ వచ్చింది. ఆ మ్యూజిక్ బీట్ మాత్రం వింటేజ్ డిఎస్పీని చూసినట్టయితే అనిపించింది నాకైతే. అండ్ లేటెస్ట్గా పిప్పి డుమ్ డుమ్ సాంగ్ వచ్చింది కదా, అది కూడా ఇన్స్టెంట్ చార్ట్ బూస్ట్ అయితే అయిపోయింది, బాగా అనిపించింది. అండ్ ఒక్కడైతే క్లియర్గా అర్థమైందండి, డిఎస్పీ గారు మాత్రం డ్యూటీ మాత్రం మామూలు చేయట్లేదు. ఆడియన్స్లోకి మూవీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ సాంగ్స్, అది మాత్రం బాగా చేశారండి. మంచిగా సక్సెస్ అయితే అయ్యారు, జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అనమాట మూవీ అయితే మనకి. అండ్ ధనుష్ గారు నాగార్జున గారి కోసం సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటో అందరికీ తెలుసు. మళ్ళీ మన కింగ్ అయితే ఇంకో డిఫరెంట్ రోల్లో చూస్తాం, అదైతే ఫిక్స్. అండ్ ఫుల్గా హైప్ అయి ఉన్నానండి నేనైతే. ఎవ్రీథింగ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నది. అండ్ ఈ ట్రైలర్ అయితే వచ్చిందండి, ట్రైలర్ అయితే చూసాను. అండ్ ట్రైలర్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ కట్ అండి, మామూలుగా లేదు. అండ్ ట్రైలర్లో నాకు బాగా నచ్చిన పాయింట్స్, ఈ వర్కౌట్ అవుతే అనిపించిన ఏమైనా ఉన్నాయంటే యాజ్ యూజువల్ మ్యూజిక్ ఉన్నదండి, సూపర్ అదైతే. అండ్ ఎమోషనల్ సీన్స్ అండ్ మన నాగార్జున గారి ధనుష్ గారి బాండింగ్ అండ్ మూవీ మనకి మనీ, ఆయిల్, గవర్నమెంట్ అండ్ ఎమోషన్స్ ఈ పాయింట్స్ చుట్టూ తిరుగుతున్నాయండి. అండ్ అలానే అనిపించింది. అండ్ ధనుష్ గారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్లో అయితే అనిపిస్తుంది నాకైతే. అండ్ నాగార్జున గారి బెస్ట్ కంబ్యాక్లో ఉన్నది ఈ కుబేరా మూవీ అయితే. అండ్ మంచి మనీ థ్రిల్లర్ మూవీలో ఉంటుందని అయితే అనుకున్నానండి. హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నాకు ఎలా ఉన్నాయంటే, నా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉందండి, 95% అయితే ఉంది. ఎక్సలెంట్ మ్యూజిక్ తోటి మంచి మంచి సాంగ్స్ ఆల్రెడీ ఇచ్చేసానండి మన డిఎస్పీ గారు. అండ్ ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యి సాలిడ్ రైటింగ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మన యాక్టర్స్ ఉన్నారు కదండి, ధనుష్ గారు, నాగార్జున గారు అండ్ రష్మిక మందన గారి వీళ్ళ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందని అయితే బాగా అనుకుంటున్నాను, గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే వీళ్ళ పెర్ఫార్మెన్స్ని అయితే. వీళ్ళు ముగ్గురు పిచ్చి పీక్స్ యాక్టింగ్ అయితే చేస్తానైతే గట్టిగా కొట్టేస్తుంది. వాళ్ళకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి అయితే మెయిన్ రీజన్ అనమాట నాకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి. అండ్ నాకైతే పిచ్చగా వెయిటింగ్ అండి. ఇన్ కేస్ మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఎస్పీ గారి మ్యూజిక్, యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు కనిపిస్తుంది. అండ్ చూద్దాం, మంచి ఎమోషనల్గా మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తోటి, ది బెస్ట్ మ్యూజిక్ తోటి సినిమా మంచి అవుట్పుట్ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.